Hello my dear friends, welcome to our channel My Dream My Goal. మన లాస్ట్ వీడియోలో గ్రూప్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల కోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ అంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ను మనం తీసుకోవాలి అన్న దానికోసం మనం తెలుసుకుందాం. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం మీకు వివరంగా తెలియాలంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీరు మొదటగా చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం రెఫరెన్స్ బుక్స్ తెలుసుకునే ముందు గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం. మనం ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ 2 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్. మొదటిగా ప్రిలిమ్స్ చూస్తే 150 మార్కులకి ఉంటుంది. మెయిన్స్ అయితే 450 మార్కులకి ఉంటుంది. ఇక్కడ మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కోసం కూడా మనం ఒకే విధంగా చదవాలి. కాకపోతే ప్రిలిమ్స్ వచ్చేసరికి 150 మార్కులకి మనం చదివే సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి అంశం కూడా అందులో ఏది వస్తుందో తెలియదు, కానీ మనం చదవాలి. కానీ మనం మెయిన్స్ దగ్గరికి వెళ్తే కనుక 450 మార్కులకి ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినవి రావచ్చు. ప్రిలిమ్స్లో మటుకి ఎక్స్పెక్ట్ చేయని రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ డిఫరెన్స్ని అయితే మనం చూడవచ్చు. ఇక మన రెఫరెన్స్ బుక్స్కి వెళ్ళిపోదాం. మనం మొదటగా చూస్తే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ వైజ్ సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 2020 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ చివరిలో, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మనకి కనుక 2020 డిసెంబర్ చివరిలో మనకి గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్ కోసం చూస్తే కనుక 8 నెలల ముందు నుంచి మనం చదువుకుని రావాలి. అంటే ఈ 8 నెలల నుండి చదవాలా అన్న రూల్ ఏమైతే మనకు లేదు. కానీ మనం 8 నెలల నుంచి 1 ఇయర్ లోపు వరకు మనం చూస్తే సరిపోతుంది. 6 నుంచి 8 నెలల వరకు ఈ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. మ్యాక్సిమం 1 ఇయర్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడికి మనం గమనించవలసింది, ఏపీపీఎస్సీ వారు ఇష్టానుసారంగా సమయంతో పొంతన లేకుండా ఇవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు చదవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఈ మొబైల్ని ఒక పుస్తకంగా మార్చడం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో మనకి సాక్షి కరెంట్ అఫైర్స్ అనే ఒక యాప్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దీనిలో మనం చూస్తే కనుక డైలీ అప్డేట్స్ ఉంటాయి, వీక్లీ అప్డేట్స్ ఉంటాయి, మంత్లీ అప్డేట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మోర్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మీరు ఉపయోగించుకుని ఒక పుస్తకంలా మీరు యూజ్ చేయొచ్చు. యాజ్ ఏ టీచర్గా కూడా మిమ్మల్ని క్వశ్చన్ కూడా అది అడుగుతుంది. సో ది బెస్ట్ యాప్గా చెప్పుకోవచ్చు సాక్షి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కొరకు చూస్తే కనుక విజన్ ఐఏఎస్, దృష్టి ఐఏఎస్, జీకే కరెంట్ అఫైర్స్ అనే 3 యాప్లు అయితే మీకు ప్లే స్టోర్లో ఉన్నది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ సంబంధించిన యాప్ ఉపయోగించుకుని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కోసం చూస్తే ఈనాడు న్యూస్ పేపర్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయంకి సంబంధించినటువంటి అవార్డ్స్ కానీ, నివేదికలు, కమిటీలు, సదస్సులు, క్రీడలు, వీటన్నిటికీ ఒక నోట్స్ అయితే మీరు పెట్టుకోవాలి. టాపిక్ వైజ్గా మీరు తీసుకుని స్పోర్ట్స్కి స్పోర్ట్స్గా, మీరు కమిటీలుగా తీసుకుని మీరు ఒక 30 పేజెస్ 25 to 30 పేజెస్ వరకు మీరు తీసుకుని వదులుకొని దానికి మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి. మీరు డైలీ చూసి న్యూస్ పేపర్ నుంచి దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ నోట్స్ అనేది మీరు ఎక్కువగా చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోసం మరి ఇంకొకటి చూస్తే కనుక విజేత కాంపిటీషన్స్ అనే క్వార్టర్లీ మ్యాగజైన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఉద్యోగ సోపానం క్వార్టర్లీ మ్యాగజైన్. ఇది కూడా విజేత కాంపిటీషన్ లాంటిది క్వార్టర్లీ మ్యాగజైనే. దీన్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్కి యూజ్ చేయొచ్చు. ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర అంటే స్వతంత్ర ఉద్యమం సంబంధించి మనకైతే సిలబస్లో ఇచ్చారు. ఇప్పుడు మనం స్వతంత్ర ఉద్యమం కోసం చూస్తే మార్కెట్లో చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో సంబంధించి బిపిన్ చంద్ర బుక్ అనేది ఒక స్టాండర్డ్ బుక్గా మనం ఆధునిక భారతదేశ చరిత్రకి తీసుకోవచ్చు. రెండోదిగా చూస్తే కనుక తెలుగు అకాడమీ వారి ఆధునిక భారతదేశ చరిత్ర మీద 4 వాల్యూమ్స్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మనం చూస్తే కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర 1, ఆధునిక భారతదేశ చరిత్ర 2. ఇందులో వాల్యూమ్ 3 and 4 అంటే ఆధునిక భారతదేశ చరిత్ర 1, ఆధునిక భారతదేశ చరిత్ర 2. ఈ 2 వాల్యూమ్స్ కూడా మీరు తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. తెలుగు అకాడమీ బుక్స్ చాలా డీప్గా అంటే ఉంటాయి కాబట్టి ఇవి మనకి చాలా అంటే దీనికి ఉపయోగపడతాయి. ఈ తెలుగు అకాడమీ బుక్స్ వల్ల అయితే కనుక మనం చూస్తే ప్రశ్న ఏ విధంగా వచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా మీరైతే ఉంటారు. పబ్లికేషన్స్ బుక్స్ చదవడం వల్ల పాయింట్ టు పాయింట్ అయితే ఉంటుంది, కానీ మనకి ఎగ్జామినేషన్లో అలా అయితే ఏ విధంగా ఎప్పుడు ఇవ్వడం లేదు. ఒకవేళ అటువంటి క్వశ్చన్ వచ్చిన 5 నుంచి 6 మాత్రమే ఉంటున్నాయి. మిగతావన్నీ చూస్తే కనుక డీప్గా వస్తున్నాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు తెలుగు అకాడమీకి అయితే తీసుకోవడం చాలా మంచిది. మరొక బుక్ ఆధునిక భారతదేశ చరిత్ర చూస్తే కనుక బిఏ థర్డ్ ఇయర్ వారిది ఆధునిక భారతదేశ చరిత్ర బుక్ అయితే చూడవచ్చు. ఈ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఎక్కడి నుండి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే ఉంటారు. ఇవన్నీ కూడా ఆధునిక భారతదేశ చరిత్ర కోసం చూడవచ్చు. నెక్స్ట్ మన చూస్తే కనుక జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ కోసం చూస్తే 5 నుంచి 10 తరగతుల వరకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోతుంది. మీరు జనరల్ సైన్స్ కోసము హైరానా పడి ఆ బుక్స్ ఈ బుక్స్ తీసి చదివి మీ టైం అంతా కూడా దానికి వెచ్చించడం కంటే మనకి సంబంధించిన ఇంకా అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి దానికి ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎంతకుముందు చదివినాయి కాబట్టి మీకు ఇంకా చదవాలంటే ఇంటర్మీడియట్ బుక్ కూడా జనరల్ సైన్స్ సంబంధించింది చదవచ్చు. అది ఇంకా కొంచెం మీకు బ్రీఫ్గా అయితే ఉంటుంది. జనరల్ సైన్స్ మీద ఎక్కువగా అవగాహన ఉంటే సరిపోతుంది. ఈ బుక్స్ ద్వారా అయితే కనుక మీకు కంపల్సరీగా వస్తుంది. దీంతోపాటు ఏదైనా ఒక ఆథర్ లేటెస్ట్ తీసుకుని మీరు జనరల్ సైన్స్ బుక్ తీసుకుని ఒకసారి రివిజన్ చేసినట్టుగా కూడా ఉంటుంది, తీసుకుంటే సరిపోతుంది. ఇవి జనరల్ సైన్స్ సంబంధించింది. మరి నెక్స్ట్ చూస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. గ్రూప్ స్థాయిలో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మరీ డీప్గా అయితే ఉండదు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు 10th క్లాస్ స్టాండర్డ్ బుక్స్ వరకు చదివితే మంచిది, ఎందుకంటే అవి సింపుల్గా అయితే మనకు వస్తాయి. ఇంకా కొంచెం కాంప్లికేటెడ్గా చేయాలనుకుంటే కనుక మీరు ఇంటర్ వరకు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తెలుగు అకాడమీ వారిది ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు, దాన్ని మీరు తీసుకోండి, అది సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశం కోసం ఏపీ బైఫ్రికేషన్ కోసం చూస్తే కనుక మనం తెలుగు అకాడమీ అటువంటి వారు ఎటువంటి బుక్స్ని అయితే రిలీజ్ చేయలేదు, కానీ అయితే మార్కెట్లో దీనికి సంబంధించి చాలా బుక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి మన విభజన చట్టం అయితే ఉంది. దానిలోని అంశాలు, సెక్షన్స్ అనే అంశాలు మనం ఇంటర్నెట్లో మనకి లభ్యమవుతాయి. మనం సెర్చ్ చేయొచ్చు గూగుల్, దాంట్లో మనకి పీడిఎఫ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ సెక్షన్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుని చదివితే సరిపోతుంది. చాలా అవే మనకి ఇంపార్టెంట్ బైఫ్రికేషన్లో చూస్తే కనుక. అదేవిధంగా న్యూస్ పేపర్లో గెజెట్లో వచ్చేటువంటి రాష్ట్రానికి సంబంధించిన కానీ కేంద్రానికి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్స్ మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇవి ఏపీ బైఫ్రికేషన్కి సంబంధించినవి. లేదా మార్కెట్లో ఉన్నాయి కదా అని మీరు తీసుకొని చదివితే కనుక అనవసరమైన మ్యాటర్స్ మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించడం మీ సమయాన్ని అయితే వృధా చేసుకోవచ్చు. సో మీరు ఎక్కువగా సెక్షన్స్ మీద ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ చూస్తే కనుక జాగ్రఫీకి సంబంధించి మొదటగా మనం ఏడిబి రమణరాజు ఈ బుక్ అయితే మీరు చూడొచ్చు. దీనికి సంబంధించింది అయితే కనుక ఆంధ్రప్రదేశ్, భారతదేశం అలాగే ప్రపంచంకి సంబంధించిన జాగ్రఫీ అయితే కవర్ అయిపోతాయి. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీ, బిఎస్ఎల్ హనుమంతరావు. ఈ బుక్ని స్టాండర్డ్ బుక్గా మనం ఈ హిస్టరీకి చూడొచ్చు.
అదేవిధంగా సీనయ్య మరొక బుక్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కోసం. ఇదైతే కనుక మీకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఈ 2 బుక్స్ కూడా మీకు స్టాండర్డ్గా చూడొచ్చు. నెక్స్ట్ అయితే చూస్తే భారత రాజ్యాంగం, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో మనకి బాగా ఇంటిమేటెడ్ సెకండ్ ఇయర్ బుక్ ఒకటైతే ఉంటుంది భారతదేశ రాజ్యాంగం కోసం, అది తీసుకోవచ్చు. రెండవదిగా చూస్తే కనుక రమాదేవి మేడం గారిది భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. దాన్ని కూడా మీరు స్టాండర్డ్ బుక్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ చూసుకుంటే లక్ష్మీకాంత్ అని మరొక బుక్ అయితే ఇండియన్ పాలిటిక్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అయితే ఒక బుక్ ఉంది. దానిని కూడా మీరు ఈ యొక్క భారత రాజ్యాంగం కోసం తీసుకోవచ్చు. తెలుగు అకాడమీ వారిది ఒక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన బుక్ అయితే ఉంది. చాలా తక్కువ పేజీలతో సంబంధించి ఉంటుంది, కాకపోతే దాంట్లో డీప్గా అయితే మీకు ఇవ్వలేదు. అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి పాలిటిక్స్ సంబంధించినవి. నెక్స్ట్ మనం ఎకానమీకి వెళ్దాం. ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం చూద్దాం. మొదటగా తెలుగు అకాడమీ వారి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇది ఒక స్టాండర్డ్ బుక్గా మనం ప్రామాణికంగా అయితే బుక్ని అయితే తీసుకోవచ్చు తెలుగు అకాడమీ వారిది. ఇది మీకు డీప్గా అయితే ఉంటుంది, కొంచెం గ్రాంధిక భాషలో అయితే కనుక ఉంటుంది, కానీ మీకు ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇది స్టాండర్డ్ బుక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ బుక్స్ అయితే కనుక దీనికి సంబంధించిన రిలేటివ్ బుక్స్ తీసుకొని చదవవచ్చు. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎకానమీ పుస్తకం అయితే ఉంటుంది. ఈ ఎకానమీ పుస్తకంలో మనకి ఏపీ అండ్ ఇండియన్ 2 కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ BA థర్డ్ ఇయర్లో ఎకానమీ బుక్ కూడా ఉంటుంది. దీంట్లో ఇండియన్ ప్లస్ ఏపీకి సంబంధించిన ఎకానమీ అయితే ఉంటుంది. భారతదేశం సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అయితే ఈ 2 కూడా దాంట్లో కవర్ అవుతున్నాయి. అదేవిధంగా తెలుగు అకాడమీ వారిది కాబట్టి ప్రామాణిక బుక్ కాబట్టి దీన్ని మీరు స్టాండర్డ్ బుక్గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎకానమీకి సంబంధించిన ఒక ఎత్తు అయితే కనుక మరొకది బడ్జెట్ అండ్ సర్వే. ఈ 2 కూడా చాలా అంటే ఎకానమీలో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తించవచ్చు. బడ్జెట్ కనుక మీరు తీసుకుంటే కనుక 2019 నుంచి 2020కి తీసుకోండి. అంటే లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడైతే పడుతుందో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్కి బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని చదవండి. ఎందుకంటే లేటెస్ట్ తీసుకుంటాం వల్ల దానిని అనలైజ్ చేసి ఏపీపీఎస్సీ వారు ఇవ్వడం అనేది అసాధ్యం. కాబట్టి లాస్ట్ ఇయర్ మనకి బడ్జెట్ తీసుకుని తరోగా చూడండి. అదేవిధంగా సర్వే వచ్చేటప్పటికి ప్రజెంట్కి మనకి 2018 నుంచి 19 వరకు అయితే సర్వే మనకి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 8వదిగా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం పథకాలు అండ్ కేటాయింపులు, వాటి ఉద్దేశాలు. ఇందులో చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం మన స్టేట్కి లేదా మన కేంద్రం విడుదల చేసే పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడాలి. అదేవిధంగా పథకానికి ఎంత కేటాయించారు, ఎప్పుడు కేటాయించారు, వాటి కేటాయించిన పథకాలు ఉద్దేశాలు ఉంటాయి కదా, ఆ ఉద్దేశాలను మీరు చూడాలి. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కోసం చూద్దాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. తెలుగు అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ప్రామాణిక బుక్గా మనం చూడవచ్చు. దీనిని స్టాండర్డ్ బుక్గా మీరు తీసుకోవచ్చు. దీంట్లో డీప్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ చూస్తే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకానమీ పుస్తకం అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇండియన్ ఎకానమీలో చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకానమీ బుక్ ఉంటుంది. ఇది ఇండియా ప్లస్ ఏపీ 2 కూడా మీకు కవర్ అవుతుంది. అదే BA థర్డ్ ఇయర్ పుస్తకం కూడా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా అందులో కవర్ అవుతుంది. సో ఇది బాగా మీకు యూజ్ అయ్యే ఒక బుక్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటట్టు బడ్జెట్ కూడా ఏపీ ఎకానమీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. 2019 నుంచి 2020కి బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని చదవండి. సర్వే కూడా చూడొచ్చు. 2018 నుంచి 19 వరకు సర్వే అయితే చూడొచ్చు. సర్వే అనేది ప్రజెంట్ ఇయర్లో ఉండే సర్వే అయితే ఇప్పటి వరకు కూడా మనం పోటీ పరీక్షలు చూడనే లేదు. దాంతోపాటు లేటెస్ట్ సర్వే కూడా చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ అండ్ లాస్ట్ ఇయర్ సర్వే చూసుకుంటే సరిపోతుంది. ఇదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు, దీనికి సంబంధించి మనం ఎక్కువగా బుక్స్ వెతికి తీసుకుని చదివే అనే అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు మనకి పొందుపరుస్తూ ఉంటారు. దానిని మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఆ లింక్ను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసిన దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేటాబేస్ మీద మనం ఒకసారి చూస్తే కనుక నెంబర్స్ ఏవైతే ఉంటాయో సర్వే కానీ బడ్జెట్ కానీ దీనికి సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన కానీ మన ఎకానమీలో వచ్చేటువంటి డేటాబేస్
వాల్యూస్ అండ్ డేటా మీద వచ్చేటువంటి నెంబర్స్ మీద వచ్చేటువంటి ఒక క్వశ్చన్ చూస్తే కనుక 10 నుంచి 11 క్వశ్చన్లు అయితే మీరు కంపల్సరీగా మీరు చూడొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం చదువుకోవాలి. ఈ ప్రశ్నలు కూడా తెలుగు అకాడమీ బుక్స్ మీద సర్వే మీద ఎక్కువగా అడుగుతారు. మార్కెట్లో దొరికి వివిధ రకాల పుస్తకాలు కొని చదవడం వల్ల మీరు చదువుతూనే ఉంటారు తప్ప చదివినది మీ బ్రెయిన్లో అయితే కంపల్సరీగా ఉండదు. కాబట్టి మీరు స్టాండర్డ్స్ బుక్స్ తీసుకుని దానిని మాత్రమే చదువుతూ ఉండాలి. మార్కెట్లోకి ఏదో కొత్త బుక్ వచ్చింది కదా అని మీరు దాన్ని తీసుకుని చదవడం వల్ల మీరు ఒక కన్ఫ్యూజ్కి గురైపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ టైంలో జవాబు గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. దానివల్ల మీరు ఆ ప్రశ్నకి మీకు జవాబు మిస్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించడానికి మీరు స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదువుతూ ఉండాలి. ఎందుకంటే మనం చదివిన దానికి ఎగ్జామ్లో కంపల్సరీగా మనం అటెండ్ అయితే చేయాలి కరెక్ట్ ఆన్సర్ని. సో మీరు ఆ సమయంలో మీరు దాన్ని కన్ఫ్యూజన్లో ఉండి దాన్ని మిస్ చేశారంటే కనుక మీ ప్రిపరేషన్ అంతా కూడా చదివిందంతా కూడా వేస్ట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు. దీనిని గమనించి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. సో మనం ఇప్పటి వరకు కూడా ఈ వీడియోలో రిఫరెన్స్ బుక్స్ కోసం అయితే చూసాము. మన నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం షెడ్యూల్ చేసుకోవాలి, అలాగే సబ్జెక్ట్ వాడిగా టైంకి ఎలా పూర్తి చేయాలో మనం చూద్దాము. ఇలాంటి వీడియోస్ని మీరు పొందడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను చేసే అప్లోడ్స్ వీడియోస్ మొదటగా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.